కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మల్లన్న కార్యాలయంపై దాడి చేశారు జాగృతి కార్యకర్తలు. నవీన్ కుమార్ ను సస్పెండ్ చేయాలని మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేశారు కవిత. అయితే తన మాటల్లో తప్పేమీ లేదని, తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు నవీన్ కుమార్. మేడిపల్లిలోని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ కుమార్ కార్యాలయంపై దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నవీన్ కుమార్ కార్యాలయంపై దాడికి దిగారు జాగృతి కార్యకర్తలు. కవిత చేస్తున్న బీసీ ఉద్యమాన్ని మల్లన్న తప్పుపడుతూ వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యాలయంలోని ఫర్నిచర్, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకునేందుకు నవీన్ కుమార్ గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో జాగృతి కార్యకర్తకు బుల్లెట్ గాయాలయ్యాయి. దీంతో అతడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచేందుకు ఈ మధ్య తెలంగాణ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇది తమ ఉద్యమాల విజయం అంటూ సెలబ్రేట్ చేసుకున్నారు కల్వకుంట్ల కవిత. ఈ విషయంలో కవితపై మండిపడ్డారు చింతపండు నవీన్ కుమార్. బీసీలకు కవితకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆమె బీసీ కూడా కాదన్నారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ అన్న ఓ మాట జాగృతి కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి నవీన్ కుమార్ పై ఫిర్యాదు చేశారు కవిత. తాను ఒక్కసారి కూడా నవీన్ కుమార్ గురించి తప్పుగా మాట్లాడలేదని, అలాంటి తనపై చెప్పలేని మాటలన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పదవి నుంచి సస్పెండ్ చేయాలని గుత్తా సుఖేందర్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. అనంతరం డీజీపీ ఆఫీస్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు కవిత. నవీన్ కుమార్ను అరెస్టు చేయాలని వినతి పత్రం సమర్పించారు. తుపాకీ కాల్పులపై దర్యాప్తు జరిపించాలన్నారు. రాష్ట్రంలో ఒక మహిళా ఎమ్మెల్సీ పైన ఇంకొక బాధ్యత గల పదవిలో కలిగినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి ఎమ్మెల్సీ గారు కమెంట్ చేస్తే కూడా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కూడా పోలీస్ యంత్రాంగం స్పందించకపోవడం దారుణం. మా జాగృతి కార్యకర్తలు ఎవరైతే ఆవేదనతోని, దుఃఖంతోని ప్రజాస్వామ్యయుతంగా ప్రశ్నించడానికి వెళ్ళినరో వారి మీద ఫైర్ చేపించడం అన్నది చాలా దారుణం. నిజంగా ఏమన్నా మా కార్యకర్తలకు అయి ఉంటే ఎవరు బాధ్యులు, మల్లన్న గారా, ప్రభుత్వమా, ఎవరు బాధ్యులు అన్నది తక్షణమే ఆన్సర్ చెప్పాలి. ఖచ్చితంగా అక్కడ జరిగినటువంటి సంఘటన మీద ఎంక్వైరీ చేపియాలి. దాడిపై ఎమ్మెల్సీ నవీన్ కుమార్ స్పందించారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరన్నారు. కల్వకుంట్ల కవిత, ఆమె కుటుంబం తమపై హత్యాయత్నానికి పాల్పడిందని ఆరోపించారు. ఇక తాము ఊరుకోబోమని స్పష్టం చేశారు. కంచం మంచం అనేది తెలంగాణలో ఊతపదమని, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నట్లు తెలిపారు. తానేం తప్పు మాట్లాడానో ప్రజలు నిర్ణయిస్తారని నవీన్ కుమార్ చెప్పారు. ఆఫీసులో ఉంటే ఇక్కడికి కిరాయి గుండాలను పంపి హత్యాయత్నానికి ప్రయత్నించిన కల్వకుంట్ల కవిత మీద తీసుకోవాలి. ప్రజాక్షేత్రంలోకి వస్తే మా బీసీ ఆడబిడ్డలు నిన్ను తరిమి కొట్టుడు గ్యారంటీ అని చెప్పి తెలియజేస్తాం. ఈ రకమైనటువంటి దాడులకు ప్రేరేపించి హత్యాయత్నాలు, సాటి ఎమ్మెల్సీ పైన హత్యాయత్నం ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారి ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నవీన్ కుమార్ ఆఫీసుపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.